The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Isaiah chapter 45 verse 2. నేటి దినం మన ధ్యానం కొరకు యెషయా గ్రంథం 45వ అధ్యాయము 2వ వచనం నుండి తీసుకొనబడింది. I will go before thee and make the crooked places straight. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను. My first question this morning is, ఈ ఉదయకాలం నా మొదటి ప్రశ్న, to whom were these words spoken? ఈ మాటలు ఎవరితో చెప్పినవి? They were spoken to Cyrus. ఇవి కోరేషు గురించి చెప్పబడినవి. God spoke to Cyrus. దేవుడు కోరేషుతో చెప్తున్నాడు ఈ మాట. And who was Cyrus? ఈ కోరేషు ఎవరు? He was the king of Persia. ఈయన పారసీకపు రాజు. He was a heathen monarch. ఇతడు అన్యుడైనటువంటి ఒక చక్రవర్తి. But how did Cyrus come to be introduced into the word of God? అయితే ఈ కోరేషుని దేవుని వాక్యములో ఆయన పరిచయం ఎట్లా వచ్చింది? And how did it happen that the Lord gave such promises to a Gentile king? ఇలాంటి వాగ్దానాలు ఈ అన్యజనుడైన ఈ రాజుతో దేవుడు ఎట్లా వాగ్దానం చేస్తున్నాడు? Remember, గుర్తుంచుకోండి, Cyrus, though a heathen prince, was an instrument chosen by God to do the appointed work. కోరేషు అన్యజనుడైనటువంటి రాజు అయినా కానీ దేవుని చేత నియమించబడిన పని కొరకై ఇతన్ని దేవుడు ఎన్నుకున్నాడు. Yes, it is a special task. ఇది ఒక ప్రత్యేకమైన పని. What was the special task? ఏమిటా ప్రత్యేకమైన పని? It was to overthrow the Chaldean empire కల్దీల సామ్రాజ్యాన్ని కూలద్రోయడం and conquer the city of Babylon బబులోను పట్టణాన్ని జయించాలి and restore the children of Israel to their own land. ఇశ్రాయేలు ప్రజల్ని వారి స్వదేశానికి సమకూర్చాలి. Nearly 200 years before he executed this job, చూడండి, దాదాపుగా ఈ పని ఆయనకు అప్పగించబడక 200 సంవత్సరాల ముందు Cyrus was expressly pointed out by God. కోరేషు దేవుని ద్వారా అతడు నియమించబడిన వాడుగా చూస్తున్నాం. A personally addressed by name in the record of inspired scriptures. His name is written. దైవావేశం వల్ల కలిగినటువంటి ఈ వాక్యములో తన పేరుతో కూడా ప్రస్తావించబడింది. Before 200 years of this incident, ఈ సంఘటన జరగక పూర్వము 200 సంవత్సరాలకు ముందే God told, I am going to raise a person by name Cyrus. దేవుడు చెప్పినాడు, కోరేషు అనే ఒక వ్యక్తిని నేను లేపుతాను. What a proof is this to prove that the scriptures are the inspired word of God. లేఖనాలన్నీ కూడా దైవావేశం వల్ల కలిగినవి అనే దానికి రుజువుపరచడానికి ఇది ఎంతటి మాటలు. God of the Bible, he knew the ending from the beginning. బైబిల్లోనే దేవుడు అంతము ఆది నుండి ఎరిగినవాడు. All events in the world and all the happenings, they are under his appointment and control. ప్రపంచంలో సంభవిస్తున్నవి, జరుగుతున్న సంఘటనలు ఇవన్నీ కూడా దైవ నిర్ణయ ప్రకారమే జరుగుతున్నాయి. Prophet Isaiah made this remarkable prophecy about Cyrus from the previous chapter 44 onwards. యెషయా ప్రవక్త అంతకు పూర్వము 44వ అధ్యాయం నుండి ఈ కోరేషును గురించి ఆయన ప్రస్తావిస్తున్నాడు. Prophet says that Cyrus is his anointed. ఈ ప్రవక్త ఏమంటాడు? కోరేషు నేను అభిషేకించిన వాడు. What does it mean? దాని అర్థం ఏమిటిది? It means that Cyrus had a particular anointing from God for his work. చూడండి, కోరేషుకి దేవుని పని చేయట కొరకు ప్రత్యేకంగా ఆయన అభిషేకించబడ్డాడు. God poured out his spirit on a pagan king because God wanted to use that man to bless and deliver his people. దేవుడు అన్యజనుడైన రాజు మీద తన ఆత్మను కుమ్మరింపజేశాడు. ఎందుకనగా తన యొక్క ప్రజలైనటువంటి వారిని ఇతడు విడిపించాలని. God promised him the armies of Medes and Persians. దేవుడు అతనికి వాగ్దానం చేశాడు, మాదీయ పారసీకపు సైన్యము And under the leadership of Cyrus, కోరేషు యొక్క నాయకత్వంలో they conquered the city of Babylon in a remarkable raid. బబులోను యొక్క పట్టణాన్ని ఎంత గొప్పగా దానిపైన దాడి చేసి దానిని వారు జయించారు. Yeah, while King Belshazzar of Babylon held a reckless party, చూడండి, బెల్షసర్ రాజు, ఈ బబులోను రాజు అయినటువంటి బెల్షసర్ ఆయన ఎంత నిర్లక్ష్యంగా ఒక విందుని చేస్తా ఉన్నప్పుడు, and while the party was going on, ఆ విందు జరుగుతూ ఉండగానే he saw a writing on the wall saying, mene tekel గోడ మీద for sin. ఒక రాత చూశాడు, మెనే టెకెల్ ఫార్ సిన్ అని రాత. According to the interpretation given by Daniel, దానియేలు ద్వారా ఇవ్వబడినటువంటి దాని అర్థాన్ని బట్టి King Belshazzar was killed the self same night as we read in Daniel 5:30. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 30వ వచనం చదివిన ప్రకారం బెల్షసర్
రాజు ఆ రాత్రియే చంపబడ్డాడు. That night the Persian armies conquered the city and took the treasures of Babylon. ఆ రాత్రి పారసీకులు ఆ రాజ్యం పైన దాడి చేసినారు, బబులోను మీద దాడి చేసి దాన్ని జయించినారు, దానిలో ఉన్న వస్తువు అంతా ఎత్తుకొని పోయినారు. As per Isaiah's prophecy, the Lord has given those treasures to Cyrus. యెషయా యొక్క ప్రవచనం ప్రకారమే అక్కడ ఉన్నటువంటి ధనం అంతా కూడా దేవుడే కోరేషునకు అప్పగించారు. See how God does things. చూసారండి దేవుడు తన కార్యాలు ఎట్లా జరిగిస్తాడు. Is it not a miracle that God choosing a pagan king to fulfill the prophecy made by Jeremiah in relation to the 70 years Babylonian captivity? 70 సంవత్సరాల బబులోను చెర ముగించబడుతుందని ఇర్మియా ద్వారా ప్రవచించబడినటువంటి ఆ ప్రవచన నెరవేర్పు ఈ అన్యజనుడైనటువంటి ఈ రాజు కోరేషు ద్వారా దేవుడు జరిగించడం ఆశ్చర్యం కాదా? Literally, Cyrus was to rescue the two tribes of Judah and Benjamin from the Babylonian captivity. అక్షరార్థంగా యూదా బెన్యామిన్ ఈ రెండు గోత్రాలని బబులోను చెర నుండి కోరేషే విడిపిస్తారు. Yeah, the work of Cyrus was to rescue the Jews from captivity when the 70 years were expired. కోరేషుకు అప్పగించబడిన పని ఇదే. 70 సంవత్సరాల చెర జీవితము బబులోన్లో ముగించబడిన తర్వాత ఆ రెండు గోత్రాలు యూదా బెన్యామీను గోత్రాన్ని అతను విడిపించాడు. And to enable them to return to their native land. వారిని వారి స్వదేశానికి నడిపించాలి, వెళ్ళమని చెప్పడం. Oh, that was a great work for him to execute. ఇది తాను చేయవలసిన గొప్ప పని అది. A work so great that he could not have performed it unless he had been specially aided or helped by God. చూడండి, ప్రత్యేకంగా దేవుని చేత నియమించబడి దేవుని సహాయము పొందితేనే తప్ప ఎంత గొప్ప పనిని ఆయన చేసి ఉండేవాడు కాదు. Do you know about Babylon? బబులోను గురించి తెలుసా మీకు? Is it easy to conquer a city whose walls were 50 cubits thick? 50 cubits means 50 into 1.5 feet. That is almost 75 cubits thick. అంటే feet. 76 అడుగులు ఆ ఫీట్ల మందంగా ఉన్నటువంటి see 50 cubits మూరలు అంటే 50 మూరలు అంత విస్తరణలో ఉంటుంది, అంత పెద్దగా ఉంటాయి. And that is 75 feet the thickness of the walls of Babylon. అంటే బబులోని యొక్క ప్రాకారాలు 75 ఫీట్లు మందం అన్నమాట, అంత ప్రాకారాలు వాటి. And the height is 200 feet high. అంతేకాకుండా దాని యొక్క ఎత్తు 200 ఫీట్లు. And all around that city it is surrounded by a wide ditch full of water. ఆ పట్టణము చుట్టూ కూడా ఒక పెద్ద కందకము, నీళ్లతో నింపబడిన కందకాలు ఉంటాయి. And that city was having nearly 100 gates of brass and they are defended by army. ఆ పట్టణానికి 100 ఇత్తడి గుమ్మాలు, పెద్ద పెద్ద ద్వారాలు, వాటిని సైనికులు భద్రంగా కాపలా కాస్తూ ఉంటారు. The city was well manned and well provisioned. ఆ పట్టణం అంతా కూడా ఎంతో చక్కగా అన్ని సకల సౌకర్యాలు కలిగినటువంటి పట్టణం. కట్టుదిట్టంగా ఉంది. ఎంత కట్టుదిట్టంగా ఉన్నది. And all together so strong and powerful as to defy every mode of attack then known. ఎంత బలమైనది, ఎంత శక్తివంతమైన, ఎలాంటి శక్తి అయినా కానీ, ఎలాంటి బలగాలు వచ్చినా కానీ ఎదురు దాడి చేయగలిగిన సామర్థ్యం కలదు. Therefore, కాబట్టి we understand that God has gone before Cyrus. దేవుడు కోరెషు కన్నా ముందుగా ఉన్నవాడు ఆయన. And he has broken to pieces the gates of brass. ఆ ఇత్తడి తలుపులని విరగొట్టినాడు ఆయన. And he cut in asunder the bars of iron. ఆ ఇనుప కమ్ములన్నిటిని కూడా ఆయన విరగొట్టినాడు. It was not possible for Cyrus to do this job on his own might. ఈ పని కోరేషు సొంతగా తన శక్తి బలం చేత చేసి ఉండేవాడు కాదు. So dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి సోదరులారా, this promise is not only for Cyrus, ఈ వాగ్దానము కోరేషు కొరకు మాత్రమే కాదు, but to every child of God. దేవుని బిడ్డలైన వారు ప్రతి ఒక్కరికి కూడా God wants to go before us. దేవుడు మనకి ముందుగా వెళ్ళాలి అనుకో. He wants to make all the crooked places straight. మెట్టగా ఉన్న స్థలాలన్నీ కూడా ఆయన సరళము చేస్తానంటున్నాడు. That is the verse of for our meditation today. అది నేటి దినం మన ధ్యానం కొరకైన వచనం. We all know the road to heaven for a believer is full of obstacles like gates of brass and bars of iron. మనందరికీ తెలుసు కదండి, పరలోకానికి వెళ్ళే మార్గము ఒక విశ్వాసికి అవన్నీ కూడా ఇత్తడి తలుపులు లాంటివి, ఇనుప గడియలు వంటివి. And also crooked places will be there. అంతేకాకుండా మెట్టగా ఉన్నటువంటి స్థలాల ప్రదేశాలన్నీ కూడా. A believer's journey to heaven is not a smooth journey. ఒక విశ్వాసికి పరలోకానికి వెళ్ళే ఆ మార్గము అంత సరళమైనది కాదు. The way is not like a grassy meadow over which we may walk quietly. ఆ మార్గము, ఆ దారి ఎంతో చక్కగా గడ్డిపరిచినట్లుగా ఉండేది కాదు. And for a child of God, the way to heaven is not a flowery path. ఒక దేవుని బిడ్డకి పరలోకానికి వెళ్ళే ఆ మార్గము పూలబాట లాంటిది కాదు. The gate which leads to hell is wide and the way is broad. నరకం వైపుగా వెళ్ళేటువంటి ఆ మార్గము
ఎంతో విశాలమైనటువంటి మార్గము. But the gate to heaven is straight and is a narrow way. కానీ పరలోకానికి వెళ్ళే మార్గం అది తిన్ననిది, అంతే ఇరుకైనటువంటి మార్గం. It is an uphill road full of difficulties. అదంతా కూడా పైకి అంటే అన్ని కష్టాలతో ఉన్నటువంటి మార్గం అది. Full of trials and temptations and enemies. ఆ మార్గంలో అన్ని శత్రువులు, శోధనలు, కష్టాలు ఉంటాయి. Way to heaven is like the walls of Babylon. పరలోకానికి వెళ్ళే మార్గము బబులోను ప్రాకారం లాంటివి. We are pilgrims to join. మనము అయితే సియోనుకి యాత్రికులం. We are going heavenward and our homeward. మనము పరలోకం వైపుగా మన గృహానికి మనం ప్రయాణం చేస్తున్నాం. Therefore, in our spiritual life, we need this type of promises which God gave to Cyrus. కాబట్టి మన ఆత్మీయ యాత్రకి దేవుడు కోరేషికి ఇచ్చినటువంటి ఈ వాగ్దానాలు మనకి అవసరమే ఉన్నాయి. In a practical sense, today you may be facing these things in your journey to heaven. క్రియాపూర్వకంగా నీవు పరలోకానికి వెళ్ళే మార్గంలో ఈ అనుభవాలు గుండానే వెళ్తూ ఉంటుంటావు. Be assured of the promises and claim them with faith. ఈ వాగ్దానాలు నిశ్చయపరచుకొని దాని విశ్వాసంతో కోరుకోవాలి. God is ready to fulfill them. దేవుడు వాటిని దేవుడు నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. Our God is a promise making and a promise keeping God. మన దేవుడు వాగ్దానం చేసే దేవుడు, వాగ్దానం నెరవేర్చే దేవుడు. He will go before you. ఆయన నీకు ముందుగా వెళ్ళేవాడు. May God help you to overcome all the obstacles and reach His kingdom joyfully. ఈ ఆటంకాలు, అడ్డంకులు అన్నీ కూడా నువ్వు అధిరోహించి దాన్ని జయిస్తూ ఆయన రాజ్యంలోనికి ప్రవేశించడానికి దేవుడు నీకు సహాయం చేయనుగా. May God bless you. దేవుడు నిన్ను దీవించునుగా. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.